హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి. ఈరోజు నేను తమిళనాడు స్టైల్ కారం రెసిపీ తయారు చేయబోతున్నానండి. చాలామంది నేను కూరల్లో ఈ కారం ఉపయోగించినప్పుడు అడిగారనమాట, అక్క ఈ రెసిపీ ఎలా చెప్పండి అని చెప్పేసి. ఆల్రెడీ నేను వ్లాగ్లో పోస్ట్ చేశాను, కాకపోతే అందరూ వ్లాగ్ చూడరు కాబట్టి ఈ కారం రెసిపీని ఎడిట్ చేసి మళ్ళీ పోస్ట్ చేస్తున్నానండి. ఇంకా నేను ఉదయాన్నే 1 కేజీ ఎండుమిరపకాయలు, 1 కేజీ ధనియాలు ఎండలో అయితే పెడుతున్నాను అనమాట. మంచిగా ఎండ ఉండాలి, అంటే బాగా ఎండగా ఉండాలండి. అవి ఏంటంటే ఎండిన తర్వాత మనం కట్ చేసామంటే సౌండ్ రావాలన్నమాట, ఆ విధంగా ఎండిపోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ కారం ఉపయోగించి మీరు వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ తయారు చేయొచ్చు. అంతేకాకుండా 65 లాంటివి, ఫిష్ ఫ్రై చేయొచ్చు, గోబీ 65 కానివ్వండి, అంతేకాకుండా సాంబార్ కానివ్వండి, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఇలా అన్ని రకాల కర్రీస్కి ఒక కారమే సరిపోతుందన్నమాట. మరి వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఇంక మీరు చూసారంటే ఎండుమిర్చి వేసేటప్పుడు నేనైతే పైన తొడుములు ఉంటాయి కదా, తొడుములతోనే వేసేస్తాను, శుభ్రంగా తుడిచేసి. తొడుములతో వేస్తే మంచిదని చెప్పేసి ఇక్కడ చెప్తారనమాట, అందుకని చెప్పి నేను తొడుములతోనే వేసేస్తాను. ఇంకా ఎండుమిర్చి ఆరబెట్టేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి, 1, 2 పాడైపోయిన కాయలు ఉంటే కనుక కారం ఆడించిన తర్వాత కారం పాడైపోయే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి నేను చూశాను. కేజీకి అయితే ఒక 4-5 కాయలు అయితే అరవట్టి వచ్చినాయి, తీసి అయితే పాడేసానండి. ఇంక ధనియాలు రాళ్ళు ఏమైనా ఉన్నాయని చెప్పి చూశాను, ధనియాలు కూడా బాగానే ఉన్నాయన్నమాట. మంచి ఎండలో అయితే ఎండబెట్టేశాను. ఇంకా దానిపైన అయితే నేను ఒక షాల్ లాంటిది కప్పాను అనమాట, పలుచగా ఉన్న షాల్ అయితే కప్పాను. ఎండకి బాగానే ఎండిపోతాయండి. రోజంతా అలా ఉంచేసి నేను సాయంకాలంగా అయితే నేను తీసుకొచ్చి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఇలా ముట్టుకుని ఇరుగొట్టామంటే క్రంచీగా ఇరిగిపోయేలా ఉండాలన్నమాట. ఇంకా అవైతే పక్కన పెట్టేసి ఇప్పుడు దీంట్లో వాడే పదార్థాలు చూద్దామండి. నేను అన్నీ వివరంగా డిస్క్రిప్షన్లో రాస్తాను చూడండి. ఒక కడాయి తీసుకున్నాను, ఇంకా స్టవ్ అయితే వెలిగించలేదన్నమాట. ఇప్పుడు దాంట్లో నేను పచ్చిశనగపప్పు వేశాను, సోంపు వేశాను, తర్వాత మిరియాలు వేస్తున్నాను, తర్వాత ఆవాలు వేస్తున్నానండి. ఇక్కడ ఏంటంటే తెల్ల ఆవాలు వాడతారనమాట. తెల్ల ఆవాలు నాకు దొరకలేదని చెప్పేసి మామూలు బ్లాక్వే వేశాను. తర్వాత బియ్యం వేశాను, తర్వాత కందిపప్పు, జీలకర్ర వేస్తున్నానండి. తరువాత మెంతులు వేస్తున్నానండి. వేసిన తర్వాత తక్కువ మంటలో ఫ్రై చేయాలన్నమాట. మనం వేపుతుండగా ఒక మంచి అరోమా అనేది వస్తుంది, మాడకూడదు అసలు. తక్కువ మంటలో మనం వేపుతూ ఉన్నప్పుడు ఏంటంటే లోపల దాకా వెళ్ళి పచ్చి అనేది లేకుండా వేగుతుందనమాట. మనం కావాలనుకుంటే కనుక ఎండుమిర్చి ఎండబెట్టాం కదా, అప్పుడు ఇవన్నీ కూడా ఎండలో పెట్టేసుకోవచ్చు. నేనైతే అప్పుడు కొన్ని పదార్థాలు లేవని చెప్పేసి నేను ఎండలో అయితే పెట్టలేదు, ఈ విధంగా ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంక ఈలోపు ఇంకా పదార్థాలు ఫ్రై చేయాలన్నమాట. అదేంటంటే శొంఠి, ఇంకా పసుపు అనమాట. శొంఠి, పసుపు ఎక్కువగా చెప్పారు క్వాంటిటీ అయితేను. నేను ఎప్పుడు ఏంటంటే 2-3 రకాలుగా చేస్తూ ఉంటాను అనమాట. ఈసారి చేసేది మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అమ్మ చెప్పారనమాట. ఆవిడ చేసే రెసిపీస్ అన్నీ చాలా బాగుంటాయి. చాలా సంవత్సరాల క్రితం చెప్పాను కానీ నేను మర్చిపోయాను. మళ్ళీ ఇప్పుడు వీడియో పోస్ట్ చేయాలంటేనే మళ్ళీ చెప్పారు ఆవిడ. ఇంకా వేపిన వాటిని అలా ఎండుమిర్చిలో అయితే వేసేసానండి. వేసిన తర్వాత మళ్ళీ అదే కడాయిలో శొంఠి ఇంకా పసుపు అయితే ఫ్రై చేస్తున్నాను. పసుపు వచ్చేసి ఎక్కువ క్వాంటిటీలో చెప్పారు. మనం పసుపు వేసుకుంటాం కదా, ఉల్లిపాయలు వేపేటప్పుడు పసుపు వేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి ఈ కారంలోనే పసుపు వేస్తారు కాబట్టి ప్రత్యేకించి పసుపు వేయరనమాట. అందుకని చెప్పి నేను పసుపు తగ్గించే వాడుతున్నాను. ఇంకా శొంఠి, పసుపు కొమ్ములు బాగా వేగాయన్నమాట. ఎండుమిర్చి దాంట్లోనే వేసేసాను. తర్వాత కరివేపాకు అయితే ఫ్రై చేస్తున్నాను. కొంచెం పెద్ద గిన్నెడే తీసుకున్నానండి, దీన్ని కూడా ఎండలో పెట్టేయచ్చు. కాకపోతే ఏంటంటే ఎండలో పెట్టలేదు, ఇప్పుడే కడిగి నేను వేపుతున్నాను అనమాట. కొంచెం కూడా తడి లేకుండా బాగా ఫ్రై చేసి వీటిని కూడా ఎండుమిర్చి దాంట్లో వేసేయండి. తర్వాత ఇదే కడాయిలో కొంచెంగా నూనె వేస్తున్నాను, వేసి ఇంగువ అయితే వేస్తున్నానండి. ఇంగువ కూడా కొంచెం ఎక్కువే చెప్పారు, నేనైతే తగ్గించే వేస్తున్నాను. ఎందుకంటే ఇంగువ మనం ముఖ్యంగా వాడేది సాంబార్లోనే వాడతాము. మిగతా నాన్ వెజ్ కర్రీ కానివ్వండి, వెజ్ కర్రీస్లో కానివ్వండి ఇంగువ వాడడం కాబట్టి నేను కొంచెంగానే వేసాను అనమాట. నేను సాంబార్ పెట్టేటప్పుడు కూడా ఎలాగో ఇంగువ వేస్తాను కాబట్టి. ఇంక ఇంగువ వచ్చి బాగా వేపిన తర్వాత దాన్ని కూడా ఇందులో వేసేసానండి. ఇంకా వేపిన పదార్థాలన్నీ ఎండుమిర్చి దాంట్లో వేసేసాను కదండి, వీటన్నిటిని బాగా కలపాలన్నమాట. చాలామంది ఉప్పు కూడా వేసి ఆడిస్తారండి, కాకపోతే ఏంటంటే నేను కొంచెం ఉప్పు ఎక్కువ వేస్తూ ఉంటాను, అందుకని చెప్పేసి నేను ఉప్పు అయితే ఇందులో కలపలేదండి. బాగా కలిపేసిన తర్వాత నేను బ్యాగ్లో వేసేసి మిల్క్ అయితే తీసుకెళ్ళిపోయి మిల్లులో అయితే ఆడిస్తున్నాను. దీంట్లో అన్ని పప్పు దినుసులు వేశారు కాబట్టి కొంచెం సమయం అయితే పడుతుందనమాట. ఒక 4-5 సార్లు అయితే ఆయన గ్రైండ్ చేస్తూ ఉన్నారు. ముందే మనం వేసిన వెంటనే పప్పు దినుసులు అయితే కిందకి వెళ్ళిపోతాయండి, అవి గ్రైండ్ అయిన తర్వాతే మిగతా అంతా వేస్తారు. నేను ఈ కారం రెసిపీ నేను వ్లాగ్లో పోస్ట్ చేసినప్పుడు చాలామంది తొడిమిలు వేయకూడదని చెప్పి అన్నారు. ఒకవేళ మీకు తొడిమిలు ఇష్టం లేదంటే కనుక వేయడం, దాని బదులుగా ఎండుమిర్చి తొడిమిలు తీసేస్తారు కాబట్టి 1/4 కిలో ఎండుమిర్చి అనేది ఎక్స్ట్రా వేసుకోండి, లేకపోతే కనుక కారం తక్కువగా ఉన్నట్లు ఉంటుంది. నాకైతే కారం అయితే కరెక్ట్గా సరిపోయింది.
ఇంక నేను ముందే చెప్పినట్లు మీరు ఈ కారం ఉపయోగించి వెజ్ కర్రీస్ తయారు చేయొచ్చు, నాన్ వెజ్ కర్రీస్ తయారు చేయొచ్చు, డీప్ ఫ్రైలు కూడా తయారు చేయొచ్చు. ఒక్కసారి కొంచెం క్వాంటిటీలో ట్రై చేసి చూడండి. ఒక పావు కిలోకి ట్రై చేసి చూడండి. చాలా బావుంటుందనమాట. మీరు బయట కొనే మసాలాల బదులుగా ఇదైతే ఉపయోగించుకోవచ్చు. మీరు చికెన్, మటన్ కర్రీస్ వాడేటప్పుడైతే మీకు గరం మసాలా కావాలనుకుంటే గనుక వేయాలని కొంచెంగా గరం మసాలా వేస్తే సరిపోతుంది. వేరే ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ కారం ఉపయోగించడం వల్ల కూరకి టేస్ట్‌తో పాటు చిక్కదనం కూడా వస్తుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని నా కామెంట్‌లో చెప్పండి. కారంతో పాటుగా నేను బియ్యపు పిండి కూడా ఆడించాను. అందుకని చెప్పేసి ఈ వీడియోలో అవి కూడా చూపిస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నానండి. నచ్చితే గనుక మర్చిపోకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.